ఈరోజు కథ దేవత ఫిడేలు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి సంగీతం అంటే చాలా ఇష్టం. తనకు సంగీతం నేర్పించడం కోసం గొప్ప గొప్ప విద్వాంసుల్ని పెద్ద పెద్ద జీతాల మీద ఏర్పాటు చేసుకున్నాడు. కానీ రాజుకి వారి వల్ల ఏమాత్రం సంగీతం అబ్బింది కాదు. ఒక విద్వాంసుడు కాదని మరొకరు, అతను కాదని మరొకరు, ఇలా రాజు నెల నెలకి సంగీత విద్వాంసుల్ని మార్చి చూస్తూనే ఉన్నాడు. కానీ ఒక్క ముక్కైనా సంగీతం అతనికి వంటపట్టలేదు. నోటితో పాడటం రాకపోతే పోయింది, కనీసం ఏ ఫిడేలో వీణో వాయించడమన్నా వస్తుందేమోనని రాజు పేరుపడ్డ వాద్య సంగీత విద్వాంసుల్ని కూడా ఏర్పాటు చేయించి చూసుకున్నాడు. కానీ వారి వల్ల ఏమీ కాకపోయేసరికి రాజుకి పెద్ద విచారం పట్టుకుంది. ఇంతమంది వచ్చి ప్రయత్నించినా నాకు ఒక్క ముక్కైనా సంగీతం రాకపోతే ఎంత చిన్నతనం! ఈ సంగతి ప్రజల చెవిన పడిందంటే నేను చులకనైపోతాను కదా అని ఎంతో దిగులు పడుతూ రాజుకి సరిగ్గా అన్నం కూడా సహించకుండా పోయింది. నాకు సంగీతం ఎలా వస్తుందా అని ఒకటే దిగులు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి రాజుకి కలలో ఒక దేవకన్య కనిపించి ఇలా చెప్పింది. రాజా, నీ మనసులో ఉన్న దిగులు ఏమిటో నాకు తెలుసు. నీ స్థితి చూస్తే నాకు చాలా జాలి వేసింది. నీకు సహాయం చేద్దామని నేను వచ్చాను. ఇదిగో ఈ ఫిడేలు నీకిస్తున్నాను. దీన్ని పట్టుకుని తీగల మీద కమాను ఆడించితే చాలు. దీని నుంచి నీకు చక్కటి సంగీతం వినిపిస్తుంది. నీవు ఎప్పుడు కోరితే అప్పుడు నీ ఇష్టం వచ్చినంతసేపు దీన్ని వాయించుకోవచ్చు. ఇందులో మరో విశేషం కూడా ఉంది. దీన్ని నువ్వు ఎవరి ఎదుట వాయిస్తావో వాళ్ళు పరవశమై నువ్వు కోరకుండానే నాట్యం చేస్తారు. నువ్వు ఫిడేలు వాయించడం ఆపితే గానీ వాళ్ళు నాట్యం ఆపలేరు. కనుక నీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఈ ఫిడేలు వాయించుకుంటూ హాయిగా ఉండు. ఇలా చెప్పి ఆ దేవకన్య ఫిడేలును రాజు పడుకున్న పక్క మీద పడేసి మాయమైంది. ఫిడేలు పడిన చప్పుడు విని రాజు తుల్లిపడి లేచాడు. పక్క మీద ఫిడేలు ఉంది. దాన్ని తీసి చూసి నిజంగా ఇది మోగుతుందా అనుకుంటూ వాయించబోయాడు. కమాను తీగలకు తగలగానే చక్కటి సంగీతం వినిపించింది. రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. రాజుకు కలలో దేవకన్య చెప్పిన విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. దేవకన్య చెప్పినట్లు ఫిడేలు వాయించితే అది విన్నవాళ్ళు నృత్యం చేసే మాట నిజమో కాదో పరీక్ష చేసి చూడాలి అనుకున్నాడు. వెంటనే నౌకరుకి కేక వేశాడు. నౌకరు వచ్చి నిలబడగానే రాజు ఫిడేలు తీసి వాయించసాగాడు. వెంటనే నౌకరు నృత్యం చేయసాగాడు. రాజుకి అది చూసి ఎంతో ఆనందం కలిగింది. ఇంకా త్వరగా వాయించసాగాడు. నౌకరు కూడా త్వరగా నృత్యం చేస్తూ ఉన్నాడు. చివరకు నౌకరుకు కాలు నొప్పి పుట్టాయి. వాడు ఆడకుండా ఉందామంటే ఎంత ప్రయత్నించినా తన వల్ల కాకపోయేసరికి ఇదేదో మాయగా ఉంది మహారాజా, నేను ఆడలేకపోతున్నాను. పోనీ ఊరుకుందామంటే నా వల్ల కాకుండా ఉంది. ఎలాగైనా ఈ బాధ వదిలించండి, కాళ్ళు లాక్కుపోతున్నాయి అని గోలపెట్టాడు. రాజు ఫిడేలు వాయించడం ఆపాడు. నౌకరు కూడా టక్కున ఆడటం మానేశాడు. ఇప్పుడు రాజుకి తనకు కలలో దేవకన్య కనిపించి చెప్పినదంతా నిజమని తేలిపోయింది. ఇక తనని చూసి ప్రజలు నవ్వుతారని తాను భయపడవలసిన అవసరం లేదు. తెల్లవారింది. మామూలు ప్రకారం రాజు దర్బారు జరుపుతూ తన ఫిడేలుని వాయించసాగాడు. దర్బారులో ఉన్న మంత్రులు, సామంతులు, సేనానులు అంతా ఆడటం మొదలుపెట్టారు. తన ప్రజ్ఞ అంతా చూపాలని రాజు ఇంకా ఫాస్ట్గా వాయించసాగాడు. వాళ్ళు కూడా ఇంకా స్పీడ్గా ఆడసాగారు. ఇంకా చాలించండి మహారాజా, మా కాళ్ళు పీక్కుపోతున్నాయి అని అందరూ మొత్తుకునే వరకు రాజు వాయించడం ఆపలేదు. చివరకు ఎలాగైతేనేం రాజు ఆ ఫిడేలు ఆపాడు. సభలోని వారంతా ఆడటం ఆపేశారు. అంతటితో ఆ రోజు దర్బారు ముగిసింది. రాజు ఫిడేలుని ఎప్పుడూ తన దగ్గరే జాగ్రత్తగా ఉంచుకునేవాడు. నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుని పడుకునేవాడు. కనపడ్డ వాళ్ళందరి ముందు ఫిడేలు వాయించటం, వాళ్ళు ఆడటం, వాళ్లకు కాళ్ళు నొప్పులు పుట్టే వరకు వాయించి వాళ్ళు గోల పెడుతుంటే తాను నవ్వటం రాజుకు ఒక ఆట అయిపోయింది. ఒకరోజు రాజు దర్బారులో ఉన్నాడు. ఫిడేలు పక్కనే ఉంది. దర్బారు ముగిసిన తర్వాత మామూలు ప్రకారం రాజు ఫిడేలు వాయించటానికి ఫిడేలు కోసం పక్కన చూశాడు. అది అక్కడ లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఎవరు నా ఫిడేలుని దొంగతనం చేసిపోయింది అంటూ రాజు కల్లెర చేశాడు. అప్పుడు దర్బారు మధ్య ఒక స్తంభం మీద ఒక కోతి ఫిడేలు పుచ్చుకుని వాయిస్తూ కనిపించింది. కోతి ఫిడేలు వాయించేసరికి రాజు ఆడసాగాడు. కానీ దర్బారులో ఉన్న మిగతా వాళ్ళు మాత్రం ఆడటం లేదు. కోతి ఫిడేలు త్వరగా వాయించసాగింది. రాజు గోల పెడుతూ చిందులు వేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆడి ఆడి రాజు చివరికి అలిసి మూర్ఛపోయాడు. మంత్రులు, మిగిలిన వాళ్ళు రాజు చుట్టూ చేరి అతనికి ఉపచారాలు చేశారు. కొంతసేపటికి రాజుకు తెలివి వచ్చింది. కోతి కోసం చూశాడు. కానీ ఇప్పుడు అక్కడ కోతికి బదులు ఒక దేవకన్య నిలిచి ఉంది. ఆమె చేతిలో ఫిడేలు ఉంది. రాజు తెల్లబోతూ ఆమె వంక చూస్తూ ఉన్నాడు. అలా చూస్తావేం రాజా, నీవేమీ కలగనటం లేదు. నీ దుర్బుద్ధికి తగిన ఫలం పొందావు అంతే అన్నది ఆ దేవకన్య. నేనేం తప్పు చేశాను అన్నాడు రాజు భయపడుతూ. ఇంకా ఏం చెయ్యాలి?
పాపం నవ్వుల పాలైపోతావు కదా అని నీకు నేను ఫిడేలు ఇస్తే అమాయకులందరినీ ఏడిపిస్తావా? వాళ్ళు ఎంత కష్టపడ్డారో నీకు ఇప్పటికైనా తెలిసిందా అంది దేవకన్య. తప్పు చేశాను, క్షమించి తల్లి, ఇక ముందు అలా చెయ్యను. ఫిడేలును తిరిగి దయచేసి నాకివ్వు అని ఎంతో దీనంగా అడిగాడు రాజు. దేవకన్యకి జాలి కలిగింది. ఫిడేలుని రాజుకు అందించి ఆమె మాయమైంది. రాజు చాలా సంతోషించాడు. ఆ రోజుకి దర్బారు చాలించి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజు ఒంటరిగా కూర్చుని కొంచెంసేపు ఫిడేలు వాయించుకున్నాడు. ఆ రోజు మొదలు రాజు ఎవ్వరినీ ఏడిపించకుండా తనకు కావలసినప్పుడు మాత్రమే ఫిడేలు వాయించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తూ ఉన్నాడు.